హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బ్రహ్మపుడి మూడో భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. ఎంపీ గారు అబ్బాయి నీకెలా తెలుసు అన్నాడు. అది శాంసార్ న్యూజెర్సీలో జరిగే ఒక ఈవెంట్కి వచ్చిన సైంటిస్ట్ అతనే మెయిన్ స్పీకర్. నేను తన స్పీచ్కి అట్రాక్ట్ అయ్యాను. తర్వాత అది మా ఫ్రెండ్షిప్ని ఇంకా బ్యాండ్ చేసింది. బట్ మేము ఎక్కువగా రీసెర్చ్లోనే ఉండేవాళ్ళం. మాకు మా రీసెర్చ్ మీదే ఉండేది కాన్సన్ట్రేషన్ అని అంది. ఇంతలో వాళ్ళ డాడ్ కాల్ చేయడంతో ఇండియాకి వచ్చేసాడు అంది. నేను తను వచ్చిన ఒక 6 monthsకి వచ్చాను. మా ఫాదర్ మ్యారేజ్ చేద్దాము అంటే కొన్ని రోజులు జాబ్ చేద్దాము అని మెడికల్ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యాను. అక్కడ ఉండే చాలా మంది పిల్లలకు అనుకోకుండా ఏదో వింత వైరస్ సోకింది. నాకు ఏమీ అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుందో అని. అసలు ఆ వైరస్ ఏంటో ఏమో అని పిల్లలు మాత్రం చాలా బాధపడ్డారు. నాకెందుకో డౌట్ వచ్చి ఈ విషయం మా డీన్కి చెప్పాను. ఆయన హాస్పిటల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది బయటకు తెలిస్తే అని నన్ను తిట్టి జాబ్ల నుండి తీసేశాడు. నాకు మాత్రం ఆ వైరస్ ఏంటో ఎందుకు ఆ హాస్పిటల్లోని పిల్లలకు మాత్రమే వచ్చిందో తెలుసుకోవాలి అని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని సొంతంగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను అంది. నా రీసెర్చ్ కంప్లీట్ అయితే చాలు, చాలా మంది పిల్లలకు జబ్బు తగ్గించవచ్చు అనుకున్నాను కానీ అని ఆగిపోయింది. కానీ చెప్పుమను అంటాడు. అసలు అది వచ్చిన వైరస్ కాదు, ఇచ్చిన వైరస్. బలవంతంగా అది పిల్లలకి ఎక్కిస్తున్నారు అని నాకు ఒక నర్స్ ద్వారా తెలిసింది. నేను కూడా ఆ నర్స్ ద్వారా ఆ వైరస్ ఎక్కువ కాకుండా నేను తయారు చేసిన మెడిసిన్ ఇచ్చి వాళ్లకు ఇంజెక్షన్ చేయమన్నాను అంది. ఆ నర్స్ ఇంజెక్షన్ చేసిన 2 daysకి చాలా మందికి క్యూర్ అయిపోయింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పేషెంట్స్ ని తీసుకుందాం అనుకుని ట్రై చేస్తూ ఉండగా ఒకరోజు పేపర్లో ఆ వైరస్ వల్ల దాదాపు 100 మంది ఒకే రోజు చనిపోయారు అని తెలిసి మా నాన్నగారికి విషయాలన్నీ చెప్పి నాన్నను తీసుకుని వెళ్ళాను. అక్కడ చూశాను తను మళ్ళీ. తను కూడా నాలాగే అక్కడికి వచ్చాడు అని అర్థమైంది. మా నాన్న కూడా అతని గురించి తెలిసి సంతోషపడ్డారు. మా రీసెర్చ్ ని ఇంకా ఇంప్రూవ్ చేశాం. కానీ ఒకరోజు ఎవరో తెలియని వాళ్ళ నుండి నాకు ఫోన్ వచ్చింది, ల్యాబ్కి రమ్మని అంది. నేను వెళ్ళేసరికి అక్కడ ఎంపీ గారి అబ్బాయి రోషన్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. నాకు ఇదిగో ఈ కవర్ అని కబ్బోర్డ్లో ఒక కవర్ తీసి శాంకి చూపిస్తూ ఇది ఇచ్చి నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు. నేను కూడా రౌడీలు నా వెంట పట్టడంతో అక్కడి నుండి బయటకు వచ్చేశాను. మా నాన్నగారికి విషయం చెబుదామని ఇంటికి వెళ్ళిన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మా నాన్నకు కవర్ ఇచ్చి మా ఇద్దరికి తెలిసిన ప్లేస్లో పెట్టమని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఆ కవర్ కోసం వచ్చిన వాళ్ళు మా అమ్మా నాన్నని అని ఏడుస్తూ మను ఆగిపోయింది. శామ్ ఊరుకో ఊరుకో మను ప్లీజ్ అన్నాడు. మను నువ్వు ఎంపీ గారి అబ్బాయిని లవ్ చేశావా అన్నాడు. నేను తను ఇష్టపడ్డాను కానీ మంచి ఫ్రెండ్గా తప్ప తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదు అంది. మా నాన్నగారు ఎవరికో మాట ఇచ్చారంట. సో నాకెప్పుడు రోషన్ మీద లవ్ అనిపించలేదు. తను ఒకసారి ల్యాబ్లో ప్రపోజ్ చేశాడు. బట్ నాకు నువ్వు ఫ్రెండ్గా ఇష్టం. నా పెళ్లి విషయం మా నాన్నకు వదిలేశాను. ఆయన ఎవరికో మాట ఇచ్చారు అంట. ఈ టాపిక్ మన మధ్య ఇంక వద్దు అని చెప్పాను అంది. మరి తను వదిలేశాడా అని అడిగాడు. లేదు, అందుకే ఇబ్బంది ఎందుకు అని ల్యాబ్కి ఇంక వెళ్ళలేదు. తను చనిపోయే రోజు వెళ్ళాను అంతే అంది. శామ్ ఓహ్, ఇంకా ఈ కవర్లో ఏముందో ఎలా తెలుసుకోవడం మను అన్నాడు. సార్ మనకు ఎవరైనా ప్రొఫెసర్ హెల్ప్ చేస్తే అసలు ఇది ఏంటో తెలుస్తుంది. కానీ నువ్వు ఫస్ట్ ఆ కేసు నుండి బయటకు రావాలి మను అన్నాడు. అవును మను, అక్కడ నువ్వు ల్యాబ్కి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఏమో సార్, నాకు వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. బట్ సెక్యూరిటీ వింగ్ లో ఎవరు వచ్చేది పోయేది అనేది మొత్తం రికార్డ్ అవుతుంది సార్ అంది. అవునా మను, రేపు మనం ఆ ల్యాబ్కి వెళ్దాం. ఈ కవర్ నా దగ్గర ఉండని, నేను హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి పర్మిషన్ తీసుకుంటా, ఓకేనా అన్నాడు. అంటుంది. సరే మను, రెస్ట్ తీసుకో అన్నాడు. సరే శామ్ సార్ అని కింద నుండి లేవబోతూ తుళ్ళి శామ్ మీద పడిపోతుంది. మను చిన్ని శామ్ ముఖం మీద పడి మను శామ్కి దగ్గరగా. ఇద్దరికి కొత్త ఫీలింగ్, బట్ అసలు దూరంగా జరగలేకపోయారు. ఇంతలో రాజీ ఆంటీ శామ్ని పిలవడంతో శామ్ మను చున్నీని తన మెడ మీద వేసి, మను ఒకవేళ మీ నాన్నగారు చెప్పిన అబ్బాయి కనిపిస్తే ఏం చేస్తా అన్నాడు.
నా గురించి తెలిసి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు శామ్ సార్? కానీ అతను నన్ను అప్పటికీ ఒప్పుకుంటే నా లక్ అది అంది. అందరూ నీలాగా రాజీ ఆంటీలాగా అర్థం చేసుకోలేదు కదా శామ్ సార్ అంది. మను శామ్ అని పిలువు అన్నాడు. సరే సార్ అంది. ఓ గాడ్, నీ ఇష్టం, రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయాడు. శామ్ వెళ్ళిపోయాక మను శామ్కి దగ్గరైనా ఆ మూమెంట్ తలుచుకొని చిన్నగా స్మైల్ ఇస్తుంది. శామ్ సార్, మిమ్మల్ని చూడగానే నా మనసుకు నచ్చేశారు సార్ అని అనుకొని అందం దాని గురించి ఆశపట్టం తప్పు అనుకొని బెడ్ మీద పడుకుంటుంది. శామ్ కూడా లాకర్లో మను ఇచ్చిన కవర్ని పెట్టి మను గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. గ్రీన్ కలర్ శారీ, చిన్నగా అల్లిన జడతో కొప్పు నిండా పూలు, చెవులకు జుంకాలు, చేతులకు మెహందీ అండ్ చేతి నిండా గాజులు, అప్పుడే దిగివచ్చిన దేవతలా ఉన్న మను పక్కన శామ్ సార్ అని అంది. మను ఇప్పుడు కూడా శామ్ సార్ ఏంటి అన్నాడు. ఓకే ఓకే శామ్ గారు అంది. ఓ గాడ్, ఇలా కాదు అని మనుని తన 2 చేతులతో ఎత్తి బెడ్ మీద పడేసి తన నడుం మీద చెక్కిలి గింతలు పెడుతూ, చెప్పు, ఇంకోసారి సార్ అంటావా అన్నాడు. లేదు లేదు అని నవ్వుతూ ఉంటుంది. మనుని అలాగే దగ్గరికి తీసుకొని మరి ఏమని పిలుస్తావు చెప్పు అన్నాడు. అది శామ్ గారు అని శామ్ ని నెట్టేసి మంచం చుట్టూ పరిగెత్తుతూ, ఆగు మను, ఆగంటే కూడా వినకుండా మన శామ్ కి ఒక దగ్గర దొరికింది. గట్టిగా పట్టుకొని మనుని దగ్గరికి లాక్కొని శామ్ అని పిలువు అంటే మను శామ్ సార్ అని పిలుస్తుంది. ఇలా కాదే, ఆగు అని తను ఇంకా దగ్గరికి లాక్కొని చెప్పు ఇప్పుడు అన్నాడు. మను శామ్ కళ్ళల్లో చూడటం తప్ప మాట్లాడలేకపోతుంది. శామ్ కూడా మను కళ్ళల్లోకి చూస్తూ, మను, జీవితం మొత్తం నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు బంగారం అని తన పెదవుల్ని ముద్దాటానికి వెళ్తాడు. అంతలోనే మనుకు మెలకు వచ్చేసింది. పక్కన ఉన్న వాటర్ తాగి, ఏంటి ఇలాంటి కళ వచ్చింది? చాచా, శామ్ సార్కి నాలాంటి అమ్మాయి కాదు, మంచి అమ్మాయి దొరకాలి అని అనుకొని టైం చూసి, ఓ 5 అయిపోయిందా, ఇంకా నిద్ర ఏం పడుతుంది అని బయట హాల్లోకి వచ్చింది. హాల్లో మను శామ్ ఒకరికొకరు ఎదురవుతారు. మను కల గుర్తుకు వచ్చి శామ్ ని ఫేస్ చేయలేకపోతుంది. శామ్, మను ఏంటి ఇంత త్వరగా లేచావు, హెల్త్ ఓకేనా అని తన నుదుటిన చేయి పెట్టగానే మనుకి ఏదో జరిగిపోతుంది. ఐయామ్ ఓకే శామ్ సార్, అది కొంచెం నిద్ర పట్టక అలా వాకింగ్ చేద్దామని అని అంది. అవునా, సరేదా, నేను కూడా జాకింగ్కి వెళ్తున్నా పార్క్కి, రా నాతో పాటు అన్నాడు. అని శామ్తో పాటు బయలుదేరింది మను. శామ్ జాగింగ్ చేస్తూ ఉంటే మను అక్కడే వాకింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ జాగింగ్కి వచ్చిన ఒక పెద్ద ఆయనకు సడన్ గా హార్ట్ పెయిన్ వచ్చి కింద పడిపోతాడు. శామ్ వెంటనే ఆయన్ను హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి అని పరిగెత్తి వస్తుంటే మను ఆయన గుండెల మీద గట్టిగా బాధతో కనిపిస్తుంది. ఏంటి ఇది, ఏం చేస్తుంది అని మను ఆగు ఆగు అని శామ్ ఆ పెద్దాయన దగ్గరికి వచ్చేలోపు ఆ పెద్దాయన కళ్ళు తెరుస్తాడు. అందరూ మనుని చూసి ఏదో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు. శామ్ కి సిచ్యుయేషన్ అర్థమయ్యి మనుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. పార్క్ బయట ఇంటికి వచ్చే దారిలో శామ్ సార్ అని అంది. చెప్పు మను అన్నాడు. ఆ పెద్దాయన్ను నేనేదో చేసేస్తున్నాను అని భయపడ్డారు కదా అని నవ్వింది. నువ్వు బాధే బాధుడికి నేను అలాగే అనుకున్నాను, బట్ డాక్టర్వి అనే విషయం గుర్తుకు వచ్చింది అన్నాడు. నేను అందరినీ చంపనులేండి అంది. అమ్మా తల్లి, నువ్వు నీ జోకులు ఆపవే తల్లి. సరే మను, చెప్పు, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అన్నాడు. శామ్ సార్, ప్రేమించాను అంది. ఎవరిని అన్నాడు. మహేష్ బాబుని అంది. మహేష్ బాబా అని ఆశ్చర్యపోయాడు. బాబా కాదు సార్, బాబు, కృష్ణ గారి అబ్బాయి. ఏం ఉంటాడో కదా సార్, నేను పిచ్చ ఫ్యాన్ ఆయనకు. అసలు పోకిరీలో ఆ పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తుంటే అబ్బా, పోలీస్ డ్రెస్ కి అందం వచ్చింది అని శామ్ ని చూడకుండా మహేష్ బాబు గురించి చెప్తూ సడన్ గా శామ్ ని చూస్తూ ఆపేసింది. శామ్ నవ్వుతూ మనని చూసి, నువ్వు కనపడవు కానీ చాలా ఉంది నీలో అని అన్నాడు. శామ్ సార్, మీరెవరినైనా లవ్ చేశారా అంది. అమ్మా, మీ ఆడపిల్లలు రియల్ హీరోని ఇష్టపడతారు గాని మమ్మల్ని ఇష్టపడరు అన్నాడు. అలా ఏం కాదు శామ్ సార్, మీరు రియల్ హీరో. మొన్న మా దగ్గర ఏం కొట్టారు సార్ రౌడీలను. అబ్బా, మహేష్ బాబు కూడా ఏ మూవీలో కొట్టలేదు అంది. మళ్ళీ మహేష్ బాబా అన్నాడు. గాడ్, ఈ మహేష్ బాబు ఒకడు మా ప్రాణానికి, అందరు అమ్మాయిలు ఆయన వెనకే ఏంటో అన్నాడు. మను నవ్వుకుంది. శామ్ సార్, మీకు ఈ జాబ్ కష్టం అనిపించట్లేదా అంది.
మను ఇష్టపడింది ఏది కష్టం అనిపించదు. సపోజ్ నిన్ను చూసిన రోజు నువ్వు నాకు కావాలి అనిపించింది. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా నీ వెంట ఉండాలి అనిపిస్తుంది. నువ్వంటే ఇష్టమే కదా, కష్టమైతే నీ కోసం చేయలేను కదా ఇవన్నీ అన్నాడు. ఏంటి శ్యామ్ సార్ మళ్ళీ చెప్పండి అంది. అది అది మనసులో ఏం చెప్పాలి అనుకుని ఆ రోజు నీ ప్రాబ్లం ని నా ప్రాబ్లం అనుకున్నాను కాబట్టే రిస్క్ చేయగలుగుతున్నాను. అంటే డ్యూటీని ఇష్టంగా చేయడం వల్లే నాకు నీ ప్రాబ్లం పెద్దగా కష్టం అనిపించట్లేదు అని చెప్పాను అని అన్నాడు. ఆహా ఏమో శ్యామ్ సార్ నాకు ఇంకో వేరే విధంగా అర్థమైందిలే అంది. ఏ విధంగా అన్నాడు. ఏమో నా అండర్స్టాండింగ్ మిస్టేక్. అందుకే మా నాన్న నన్ను తెలుగు మీడియం తీసుకోవే, మన భాష మనకు అర్థం కావాలి అంటూ ఉండేవారు. నన్ను నవ్వుతుంది. ఇంతలో ఒక్క చాలా ఫాస్ట్ గా మను మీదకి రావడం గమనించి శ్యామ్ తన్ని పక్కకు లాగేస్తాడు. మను అనుకోకుండా స్లిప్ అయ్యి శ్యామ్ బొడిలో పడిపోతుంది. శ్యామ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ లోకం మర్చిపోయిన మను శ్యామ్ చిటికి వేయడంతో సారీ సారీ శ్యామ్ సార్ అని ముందుకు వెళ్ళబోతుంటే శ్యామ్ తన చేతిని పట్టుకొని వెనక్కి లాగేసి తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని నా కళ్ళల్లో నీకేం తెలియట్లేదా అన్నాడు. అంత దగ్గరికి ఉన్న మనుకి శ్యామ్ ఏం చెప్తున్నాడో అర్థం కాక మాటలు కూడా రాక అలానే చూస్తూ ఉండిపోయింది. హే మను, మహేష్ బాబు అంతా హీరోలు కాకపోవచ్చు, కానీ నీకేమాత్రం హాని జరగకుండా చూసే ధైర్యం ఉంది నాలో. నీ తోడు నాకు జీవితాంతం కావాలి. గుండెల్లో పెట్టి చూసుకుంటానే నిన్ను. ఎవరికి ఎప్పుడు చెప్పాలి అనిపించలేదు నాకు ఈ మాటలు. నిన్ను చూసేదాకా ఒకరికి ఇలా ప్రపోజ్ చేస్తా అని కూడా అనుకోలేదు అని మనుని చూసేసరికి మనుకి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటే దూరంగా జరిగి మను ఎలా చెప్పాను డైలాగ్ మీ మహేష్ బాబు కంటే బాగానే చెప్పానా అని నవ్వాడు. ఓహ్ చాలా బాగా చెప్పారు సార్, సినిమాలో ట్రై చేయండి అని నవ్వింది. శ్యామ్ మనసులో పిచ్చిదానా నీకు ప్రపోజ్ చేశానే తింగరి, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో చూశాను నా మీద ప్రేమ, నేను తొందరలో నా దాన్ని చేసుకుంటా అనుకొని ముందుకు వెళ్ళబోతుంటే వెనక నుండి శ్యామ్ మీదకి కత్తితో ఎవరో మంకీ క్యాప్ పెట్టుకున్నతను దాడి చెయ్యాలి అని చూస్తాడు. మను అది చూసి శ్యామ్ సార్ అంటూ పరిగెత్తుకు వెళ్లి కత్తిని చేత్తో పట్టుకుని ఆపేస్తుంది. శ్యామ్ వాడిని కొట్టి పట్టుకోబోయే లోపు మను చేతికి కత్తి వల్ల గాయమై రక్తం కారిపోతూ ఉంటుంది. మను కళ్ళు తిరిగి పడిపోతుంది. మను మను అంటూ శ్యామ్ మనుని ఇంటికి తన చేతులతో మోసుకుని వచ్చి సోఫాపై పడుకోబెట్టి మనుని చూసి ఇంతలో టీవీలో సాహసం శ్వాసగా సాగిపో అనే మూవీలో ఒక పాట ప్లే అవుతుంది. చేయికి దెబ్బ తగిలి స్ప్రో కోల్పోయిన మనుని చూసి రాజీ చాలా బాధపడుతుంది. అవి డాక్టర్ తీసుకుని వచ్చి మనుని చూపిస్తుంది. డాక్టర్ ఏం పర్వాలేదు, తనకి ఇంకో 10 minutes లో స్పృహ వస్తుంది, పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను, ఒక 1 week లో తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. స్పృహలోకి వచ్చిన మను శ్యామ్, రాజీ ఆంటీ, పవి అందరినీ చూసి శ్యామ్ సార్ మీకేం కాలేదుగా అంది. శ్యామ్ మను నీకేమైనా తిక్క, ఏమైనా జరగకూడదు జరిగి ఉంటే అన్నాడు. మను నాకు ఏం కాలేదు సార్, మరి మీకేమైనా జరిగితే అంది. హలో నేను ఒకదాన్ని ఉన్నానిక్కడ అని అంది రాజీ ఆంటీ. పవి నవ్వుకుంటూ ఉంది. మను ఎలా ఉందమ్మా అంది రాజీ. పర్లేదు ఆంటీ, ఐఎమ్ ఓకే అంది. సరే నువ్వు ఈ 1 week నాతోనే నా రూమ్లోనే ఉండాలి, నీకు నేనే తినిపిస్తా, బట్టలు వేస్తా, అసలు నువ్వు ఏ పని చేయకుండా ఉండాలి అంది. ఆంటీ చిన్న దెబ్బే, మీరు మరీ అని ఆగిపోయింది. ఏం మాట్లాడకు మను, నువ్వు అమ్మ చెప్పినట్లు చెయ్యి అని కోపంగా శ్యామ్ ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు. పవి రాజీ ఆంటీతో ఆంటీ తనని రెస్ట్ తీసుకొని మనం కిందకి వెళ్దామంది. జ్యూస్ తీసుకుని వస్తానమ్మా అని చెప్పి రాజీ ఆంటీ పవి వెళ్ళిపోయారు. పవి రాజీ ఆంటీతో ఆంటీ చూసారా మీరు, మను శ్యామన్నయ్యకు మధ్యలో ఏదో ఉన్నట్లు అనిపించట్లేదు ఆంటీ మీకు అని అంది. పవి శ్యామ్ కంగారు పడ్డాడు మను కోసం అంతే అంది. నువ్వు చెప్పినట్లు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉంటే మొదటగా సంతోషపడేది నేనే అంది. ఆంటీ మీకు మను నచ్చింది కదా అంది. నాకు కూడా చూడగానే శ్యామ్ అన్నయ్యకు కరెక్ట్ జోడీ అనిపించింది, బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా ఆంటీ అని అంది. పవి నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకు, ఎక్స్పెక్టేషన్ దెబ్బతింటే చాలా బాధగా ఉంటుంది, మేబీ మను ఎవరైనా ఇష్టపడి ఉండొచ్చు కదా అని అంది. ఆంటీ మీకు మను అంటే ఇష్టం లేదా అంది. అలా కాదు పవి, మనం ఇష్టం కన్నా వాళ్ళ ఇష్టం ముఖ్యం,
నాకు మను అంటే చాలా ఇష్టం. తను నాకు కొడలుగా వస్తే ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా అని అంది. ఆంటీ, మరి మీరు మొన్న మీడియాలో శ్యామ్ అన్న సుపీరియర్స్ కి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పారు కదా, మరి వాళ్ళ పెళ్ళెప్పుడు అని అడిగితే అని అంది. హే పవి, అలా ఏం జరగదులే, అయినా అందరూ మర్చిపోయి ఉంటారు ఆ విషయం లైట్ అంది. ఇంతలో ఇంటికి డీజేపీ గారు వచ్చారు అని పని మనిషి వచ్చి చెప్తుంది. రాజీ ఆంటీ పవిని సీరియస్ గా చూసి, అది నోరా మున్సిపాలిటీయా? ఈ మ్యాటర్ అక్కడికి వచ్చింది అనుకో చంపుతా నిన్ను అంది. పవి ఆంటీ అంది. ముయ్ నోరు అంది. పవి నోరు మూసుకుని గమ్ముగా చూస్తూ ఉంటుంది. నమస్కారం డీజీపీ గారు అంది. నమస్కారం రాజశ్రీ గారు అన్నాడు. గుడ్ మార్నింగ్ అంకుల్ అని అంది పవి. ఓ పవి, ఇక్కడే ఉన్నావా బేటా అన్నాడు. అవును అంకుల్, శ్యామన్నయ్యని పిలవనా అంది. లేదు పవి, రాజీ ఆంటీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. రాజీ పవిని కోపంగా చూసి, మళ్ళీ డీజీపీ గారితో టీ తాగుతారా కాఫీనా అంది. ఏం వద్దమ్మా అన్నాడు. అలా అంటే ఎలా? పవి అంకుల్ కి కాఫీ విత్ 1 స్పూన్ షుగర్ తీసుకొని రారా అంది. సరే ఆంటీ అని వెళ్తుంది. చెప్పండి డీజీపీ గారు అంది. అమ్మా పవి, నువ్వు కొంచెం అలా వెళ్ళమ్మా అన్నాడు. సరే అంకుల్, నేను కాలేజీకి కూడా వెళ్ళాలి. ఆంటీ బాయ్, ఈవినింగ్ వస్తాను అంది. బాయ్ పవి అంటుంది. బాయ్ ఆంటీ అని పవి వెళ్ళిపోతుంది. అమ్మా రాజశ్రీ గారు, శ్యామ్ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు అన్నాడు. అది డీజీపీ గారు మీ దగ్గర అని అంటుంటే ఎంపీ గారు ఐజీ గారికి కాల్ చేశారు. అమ్మా, మీరు చెప్పింది అబద్ధమని తెలిస్తే శ్యామ్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. నాకు మీరు బాగా తెలిసిన వారు కాబట్టి మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి పెళ్ళెప్పుడు అన్నాడు. రాజీ ఆంటీ దిమ్మరపోయి చూస్తుంది. అంకుల్ బాగున్నారా అంది మను. బాగున్నానమ్మా. మను ఏంటి చేతికి కట్టు అన్నాడు. అది పొద్దున్నే మన శ్యామ్ సార్ మీద అటాక్ జరిగింది, అప్పుడే ఈ దెబ్బ తగిలింది అంది. చెప్పనా నేను రాజశ్రీ గారు, ఇదంతా ఎంపీ పని. మను శ్యామ్ ని తొందరగా పెళ్లి చేసుకో, తనే నీకు కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వగలరు అన్నాడు. అంకుల్, శ్యామ్ సార్ ని కూడా థ్రెట్లోకి లాగమంటారా? వద్దంకుల్, మా నాన్నగారు మాట ఇచ్చారు, కానీ నేను మాత్రం శ్యామ్ సార్ని గాని రాజీ ఆంటీని గాని రిస్క్ లోకి లాగలేను. ఈ కేసు అంటుంటే ఈ కేసు అయిపోగానే చెప్పు ఏంటి అని కోపంగా అన్నాడు శ్యామ్. డీసీపీ గారు, శ్యామ్ ఏమైంది అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని అన్నాడు. నువ్వు కొంచెం కోపం తగ్గించుకో శ్యామ్, తను క్రిమినల్ కాదు, నీకు కాబోయే వైఫ్. అమ్మాయిలతో ఇలాగైనా మాట్లాడేది అని అన్నాడు. సారీ సార్ అన్నాడు. అమ్మా మను, నిన్ను ఒకసారి ఐజీ గారు కలవాలి అంటున్నారు, రాగలవా అన్నాడు. వస్తాను సార్ అని అంది. శ్యామ్ నువ్వు కూడా అన్నాడు. ఓకే సార్ అన్నాడు. 11 కంతా మీరు కలవండి అన్నాడు. సరే సార్ అంటుంది. సరే రాజశ్రీ గారు, నేను ఉంటాను. ఆ పెళ్ళేదో తొందరగా చేసేయండి, ఈ శ్యామ్కి కొంచెం కోపమైనా తగ్గుతుంది అన్నారు. రాజీ గారు స్మైల్ ఇస్తారు. డీజీపీ గారు వెళ్ళాక రాజీ మనుని, మను ఎందుకమ్మా అలా చెప్పావు? నిజం చెప్పేదాన్ని కదా అంది. ఆంటీ, మీరు ఎవరికి సంజాషి ఇచ్చే పరిస్థితి రాకూడదు, అది నా వల్ల, అందుకే అలా చెప్పాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను ఆంటీ, మీరు ఇంత చేస్తున్నారు, మీ రుణం ఎలా నేర్చేసింది. శ్యామ్ బాధగా చూస్తాడు మనుని. అమ్మా అని కళ్ళతో మనుని ఓదార్చమని చెప్పి తనని రూమ్కి తీసుకుని వెళ్ళమంటాడు. ఐజీ గారిని కలవడానికి ఇద్దరు కారులో బయలుదేరతారు. మను ఇంట్లో తను బయలుదేరే ముందు జరిగిన సంగతి గుర్తుకు వచ్చి శ్యామ్ మనుని చూసి, ఏంటి మను ఇలా రెడీ అయ్యావా అన్నాడు. అది శ్యామ్ సార్, రాజీ ఆంటీ రెడీ చేశారు, బాగోలేనా అంది. చండాలంగా ఉన్నావు. ఐజీ గారు చూస్తే పాత పేపర్ చేరుకునే వాళ్ళలాగా ఉన్నావంటారు అని అన్నాడు. సార్, అది ఆంటీ నాకు చెయ్యి బాగోలేదు కదా, పాపం రెడీ చేశారు అంది. ఏమైందిరా శ్యామ్, చూడు మనుని చాలా బాగా రెడీ చేశాను కదా అని అంది. ప్లీజ్ శ్యామ్ సార్, ఏమీ అనకండి, ఆంటీ ఫీల్ అవుతారు అంది. రాజీ డార్లింగ్, సూపర్ గా రెడీ చేసావు అసలు. అవునా, థ్యాంక్స్ రా. చెప్పేనా మను, శ్యామ్ నేను రెడీ చేసి చూసి షాక్ అయిపోతాడు అని. అవునమ్మా, షాక్ అయిపోయాను అన్నాడు. కారులో కూర్చున్నాక శ్యామ్ రాజీ ఆంటీ లోపలికి వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని మను దగ్గరికి రా అన్నాడు. ఎందుకు శ్యామ్ సార్ అంది. చెప్తారా అని మను దగ్గరికి రాగానే తన హెయిర్ ని లూజ్ గా చేసేసి తన బొట్టుని చిన్నగా చేసి చేతికి ఉన్న ఫుల్ బ్యాంగిల్స్ తీసి సింగిల్ బ్యాంగిల్స్ వేసి చున్నీని 1 సైడ్ వేసుకోమని చెప్పి
ఫేస్ మీద ఎక్కువగా ఉన్న పౌడర్ ని కర్చీఫ్ తో తుడిచేసి పెదాలకు ఉన్న హెవీ లిప్స్టిక్ ని కర్చీఫ్ తో తుడిచి దూరంగా జరిగి అద్దంలో చూసుకో అంటాడు. అప్పటిదాకా శామ్ చూస్తున్న అద్దం కాక అద్దంలో చూసుకుని శామ్ ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ సార్ అని చెప్పి సైలెంట్ గా కూర్చుంటుంది. ఈ ఆలోచనలో ఉండగానే ఐజీ గారు ఆఫీస్ రావడంతో మను దిగు అని శామ్ పిలిచేసరికి మామూలుగా ఐకార్ దిగి శామ్ వెనక ఆఫీసులోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఆఫీసర్ శామ్ సార్, ఐజీ సార్ మీరు వస్తే కూర్చోమని చెప్పారు అన్నాడు అని అతను బయటికి వెళ్ళిపోయాడు. మను మంచినీళ్ళు కావాలా అన్నాడు. వద్దు సార్ అంది. మను ఏం ఆలోచిస్తున్నావు? కారులో కూడా ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు అన్నాడు. ఏం లేదు సార్ అంటుంది. నీకు మాతో ఉండటం ఇబ్బందిగా ఉందా మను అని అన్నాడు. అలా ఏం లేదు సార్, నాకు మీతో ఉంటే నా ఫ్యామిలీతో ఉన్నట్లుగా ఉంటుంది, కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడటం, ఈ రోజు మార్నింగ్ అటాక్ కూడా నా వల్లే జరిగింది కదా సార్, మీలాంటి మంచి వాళ్ళకి ఏం కాకూడదు సార్ అంది. అంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాకేం కాదా అన్నాడు. మను సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ గా ఉంటే ఎలా, ఎక్కడికి వెళ్తావు, ఎలా ఉంటావు అన్నాడు. కానీ నా వల్ల మీకేమైనా జరిగితే నా ప్రాణం పోతుంది సార్ అంది. హే మను ప్లీజ్ ఏడవకు, ప్లీజ్ ఐజీ గారు వస్తే బాగోదు అన్నాడు. మను కళ్ళు తుడుచుకుంటుంటే ఐజీ గారు వస్తారు. అది చూసి మను సమర్థ్ ఇద్దరు నిలబడి విష్ చేస్తారు. సమర్థ్ మై బాయ్ ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే మీ నాన్న గుర్తుకు వస్తారు. బాగున్నాను సార్ అన్నాడు. మను అమ్మా ఎలా ఉన్నావు అన్నాడు. బాగున్నాను సార్, మీరు పిలిచారని డీజీపీ అంకుల్ చెప్పారు అంది. అవునమ్మా, ఎంపీ మోహన్ చంద్ర మీ ఇద్దరి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుండి నీ మీద అటాక్ జరుగుతూనే ఉంది సార్. మరి ఎలా ఇప్పుడు అంది. మార్నింగ్ కూడా మా మీద అటాక్ జరిగింది, తను నన్ను కాపాడబోయి చెయ్యి గాయం కూడా అయిపోయింది అన్నాడు. అవును సమర్థ్, తను ఏ తప్పు చేయలేదు, నాకు తెలుసు, తను బంగారం అన్నాడు. వాళ్ళ నాన్నగారు నాకు ప్రాణం పోశారు. అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం? సమర్థ్ నువ్వైనా చెప్పు అన్నాడు. సార్ నాకు కంప్లీట్ గా తెలీదు, కానీ రోషన్ ల్యాబ్ చెక్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అన్నాడు. ఆ కేసు సిబిసిఐడి హ్యాండ్ ఓవర్ చేసుకుంది, నేను ట్రై చేస్తాను. ఇంకా మను ఏంటి మా సమర్థ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అన్నాడు. చాలా బాగా చూసుకుంటున్నారు సార్, నాన్న వాళ్ళు లేరు అనే లోటు లేకుండా అని శామ్ ని చూసి సిగ్గుపడుతుంది. ఐజీ గారు తొందరగా పప్పన్నం పెట్టండి అన్నారు. శామ్ మను నా బిడ్డ లాంటిది, జాగ్రత్తగా చూసుకో, ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అన్నాడు. ఓకే సార్ థ్యాంక్స్, బాయ్ సార్ అన్నాడు. టేక్ కేర్ మను అన్నాడు. కారులో ఇంటికి బయలుదేరిన మను ఐజీ గారితో నిజం చెప్పావా అన్నాడు. అవును శామ్ సార్ అంది. నిజంగా నువ్వు మాతో హ్యాపీగా ఉన్నావా అన్నాడు. నేను మీతో హ్యాపీగా ఉన్నాననే కదా సార్ చెప్పాను అని శామ్ వైపు చిన్న స్మైల్ ఇస్తూ చూస్తుంటే మను శామ్ ని చూసి కళ్ళు దింపేసి కూర్చుంటుంది. శామ్ మాత్రం మనుని చూస్తూ అవును డీజీపీ ఐజీ ఎలా తెలుసు అన్నాడు. మా నాన్న చాలా పెద్ద డాక్టర్ కావడంతో నాకు వీళ్ళ పరిచయం ఉంది. ఐజీ అంకుల్ హార్ట్ సర్జరీ మా నాన్నే చేశారు అని అంది. అలాగా, ఇంకా నీకేం ఇష్టం అన్నాడు. అంటే అని అంది. అంటే అదే చాక్లెటా ఐస్ క్రీమా అని, అమ్మాయిలకు ఇవంటే పిచ్చి కదా అన్నాడు. నాకు కూడా ఇవన్నీ ఇష్టమే, నాన్న నేను కలిసి వెళ్లేవాళ్ళం ఐస్ క్రీమ్ పార్లర్కి. నువ్వు మీ నాన్నని చాలా మిస్ అవుతున్నావు కదా, మరి మీ అమ్మ గురించి ఏం చెప్పవెందుకు అన్నాడు. అమ్మా అమ్మా అని ఏడుస్తూ శామ్ సార్ నాకు హెల్ప్ చేస్తారా అంది. చెప్పు అన్నాడు. అది ఒక 10 మినిట్స్ నన్ను కారులో ఒంటరిగా వదలరా అంది. అలాగే అని శామ్ కార్ దిగి వెళ్ళిపోయాడు. మను బాధను దిగమింగలేక చాలా ఏడుస్తుంది. దూరం నుండి శామ్ అది చూసి మను ఏడుపు బాధ తగ్గే వరకు నిన్ను ఇంతగా బాధ పెట్టినా ఏ ఒక్కరిని వదలను మను, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అనుకొని కాసేపు అయ్యాక కార్ దగ్గరికి వస్తాడు. మనుకి వాటర్ బాటిల్ ఇచ్చి మను కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకొని కారులో కూర్చుంటుంది. మను ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. వద్దులేండి శామ్ సార్, మీకు ఇప్పటికే నా వల్ల ఆఫీస్ లేట్ అయిపోయింది అంది. పర్లేదు, నేను జాయిన్ అప్పటి నుండి ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు, చాలా ఆఫ్లు ఉన్నాయి,
నేను ఇవాళ వెళ్ళకపోతే ఏం కాదు, ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారు, చెప్పు ఎక్కడికి వెళ్దామన్నాడు. టెంపుల్కి అంది. సరేలే, తర్వాత మాత్రం నేను తీసుకుని వెళ్ళిన చోటుకి రావాలి అన్నాడు. ఎక్కడికి అంది. రెస్టారెంట్కి మేడం, ఆకలవుతుంది అన్నాడు. గుళ్ళో దేవుణ్ణి మొక్కుతూ ఉన్న మనుని చూసి శామ్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. శామ్కి దేవుడి మీద నమ్మకం ఉండదు కాబట్టి బయటే ఉంటాడు. కుంకుమ తీసుకుని వచ్చి మను శామ్కి పెడుతుంది. శామ్ ఏమనకుండా అలాగే మను చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరు కూర్చుంటారు. మను, దేవుడు నీకు మీ అమ్మా నాన్నని దూరం చేశాడు, నీ లైఫ్ ని కాంప్లికేట్ చేశాడు, అయినా నువ్వు ఆయన నమ్ముతున్నావా అన్నాడు. సార్, నేను చదువుకున్న అమ్మాయిని, మనం చేసే మంచి మనకు తోడుగా ఉంటుంది. ధర్మంగా చేసే పనులలో ఆటంకాలు రావచ్చు, బాధలు కూడా పడచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మనదే అని నమ్ముతాను. మా అమ్మా నాన్నలను దూరం చేశారు, కానీ నన్ను కాపాడటానికి మిమ్మల్ని పంపాడు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పొచ్చాను అంది. మను చెప్తున్నంతసేపు శామ్ మనుని చూస్తూ ఉండిపోయాడు. మను కూడా శామ్ కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమను చూసింది. కానీ వాళ్ళ నాన్నగారి మాట గుర్తుకొచ్చి, శామ్ సార్ వెళ్దామా, మీకు ఆకలిగా ఉందన్నారు అంది. పద అని ఇద్దరు రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి బయలుదేరారు. కార్లో శామ్, మను, నా గురించి ఐజీ గారి దగ్గర అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు, ఏం తెలుసు నా గురించి అన్నాడు. మీ గురించి నాకు ఎక్కువగా తెలియదు, కానీ మీరు నా చేయి ఎలాంటి టైంలో అయినా వదలరు అని మనసు కనిపించింది, అందుకే చెప్పాను అంది. శామ్ సడన్ గా కార్ ఆపి మను కళ్ళల్లోకి చూస్తాడు. మను కూడా శామ్ని చూసి మళ్ళీ అంతలోనే తలదించి ఏమైంది సార్ అంది. ఇల్లు వచ్చింది మను అని నవ్వుతాడు. మను, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్, చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది ఇవాళ కొంచెం అని అంది. నువ్వు సార్ అనకుండా మాట్లాడలేవా అన్నాడు. ఇద్దరు ఇంట్లోకి వెళ్తుంటే మను పొద్దున కాపాడిన ముసలాయన పలకరిస్తాడు. అమ్మాయి, చాలా థ్యాంక్స్ అమ్మా, పొద్దున్న చెప్దామనుకున్నాను, మీరు అప్పటికే వెళ్ళిపోయారమ్మా అని మనుతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంతలో రాజీ ఆంటీ ఫ్రెండ్ దీపా వస్తుంది. రాగానే రాజీ, రాజీ, అరే శ్యామ్, నువ్వు ఇంట్లో ఉన్నావా? అబ్బో, వర్షం పడుతుంది ఈరోజు. అవును, ఈ అమ్మాయినేరా, అది నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంట కదా, ఎవరినో చంపింది అంటున్నారు. మా అమ్మాయిని చేసుకోక లక్షణంగా నీకు ఇదేం కర్మరా, ఏం చేస్తాం, మీ ప్రాప్తం. అవును, అమ్మ ఎక్కడా అంది. మను సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోతుంది. శామ్ కూడా రాజీని పిలిచి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ఈవినింగ్ నిద్రలేస్తాడు. అది రాజీ ఆంటీ గోడ పెడితే, ఏంటమ్మా చెప్పు అన్నాడు. అది దీపాది ఎంగేజ్మెంట్ అంటరా, రమ్మని పిలిచింది పార్టీకి అంది. అయితే వెళ్ళమ్మా. కాదురా, నిన్ను మనును కూడా రమ్మని చెప్పింది అన్నాడు. అమ్మా, పొద్దున్నే మను చాలా మాటలందమ్మా. మనునా? అయ్యో అలాగా, నాకు చెప్పి ఉంటుంటే కడిగి పారేసేదాన్ని. సరేలే వెళ్దాం పద, మనుని కూడా రెడీ చేశాను అంది. మను వస్తానందమ్మా అన్నాడు. రాను అంది. పవి ఫోర్స్ చేస్తే ఒప్పుకుంది అంది. నువ్వు రెడీ చేసావా ఏంది కొంపదీసి అని అన్నాడు. లేదురా, పవి డ్రెస్ తీసుకుని వచ్చి వద్దు అంటే బలవంతంగా మేకప్ వేసి రెడీ చేస్తుంది అంది. అవునా, పవి బ్రతికించింది అన్నాడు. ఏంటి అని అంది. ఏం లేదు, నీ అంత బాగా పవి మనం రెడీ చేయలేదు అని చెప్తున్నా అన్నాడు. అదే కదా, సరేలే రెడీ అవ్వ వెళ్దామంది. శామ్ రెడీ అయ్యి కిందకి వస్తాడు. మను తన రూమ్లో నుండి వస్తుంటే శామ్ కుర్చీలో నుండి లేచి అలాగే చూస్తుండిపోతాడు. శామ్ మనసులో ఏం ఉన్నారే అబ్బా అని మనుని కింద నుండి పైకి చూస్తూ ఉండిపోయాడు. బ్లూ కలర్ లెహంగా, పింక్ బ్లౌజ్, హెవీ వర్క్, పింక్ చున్నీ, లూజ్ హెయిర్, చేతికి బ్రాస్లెట్, మధ్యలో ఆ నడుము, అబ్బా కళ్ళు తిప్పుకోలేని అందం. శామ్ అలా చూస్తూ ఉంటే మను ఎలా ఉన్నాను శామ్ సార్ అని అడిగేసరికి శామ్ సూపర్ అని చెప్పి చుట్టూ చూసి ఎవరు లేరు అనుకొని కళ్ళకు ఉన్న కాటుకు తీసి చెవి వెనుక పెట్టి దిష్టి తగలకుండా అని స్మైల్ ఇచ్చి, ఇంతకు పల్లవి ఎక్కడా అన్నాడు. ఏమో సార్, నాకు డ్రెస్ ఇచ్చి అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయింది అంది. నువ్వే రెడీ అయ్యావా అన్నాడు. అవును అంది. చెయ్యి నొప్పి మరీ అన్నాడు. ఉంది, కానీ మార్నింగ్ లాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే రెడీ అయ్యాను అంది. మంచి పని చేశావన్నాడు. కాసేపటికి ఫంక్షన్లో స్టేజి మీద మనుని చెయ్యి పట్టుకుని లాగి హక్ చేసుకున్న శ్యామ్ షాక్ తో ఫంక్షన్లో అందరూ రాజీ ఆంటీతో సహా అలాగే నిలిచిపోయారు. ఇంతకీ
తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.